రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని ఆర్టీసీ డ్రైవర్ నిప్పంటించుకున్నాడు. ఇక తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా మనస్తాపానికి గురయ్యాడు ఆ డ్రైవర్. మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు తోటి సిబ్బంది. ఇక ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని ఆర్టీసీ డ్రైవర్ నిప్పంటించుకున్నాడు. ఇక తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆ డ్రైవర్ మనస్తాపానికి గురయ్యాడు. మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు తోటి సిబ్బంది. ఇక ఆర్టీసీ డిపో ఎదుట కార్మిక నాయకులు కార్మికులందరూ కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. రైట్ నిన్నటి నుండి కూడా ఆర్టీసీ కార్మికులు కానీ జేఏసీ నేతలు కూడా సమ్మె చేసినటువంటి ప్రభావం కనబడతా ఉంది. అయితే సమ్మెలో భాగంగానే ఈరోజు వరంగల్లోని నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం గమనించినటువంటి తోటి సిబ్బంది కూడా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఆ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ ఆ సమ్మె ప్రభావం ఎలా ఉంది? వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపోలో పనిచేసినటువంటి టౌన్ కు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. పెట్రోల్ పోసుకొని ఆర్టీసీ డ్రైవర్ నిప్పంటించుకున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆ డ్రైవర్ మనస్తాపానికి గురయ్యారు. మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు తోటి సిబ్బంది మరియు కార్మికులు. ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఫోన్ ద్వారా తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. సాయిరాం, వరంగల్ జిల్లా నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తా ఉంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. బస్టాండ్ లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని డ్రైవర్ ఆత్మహత్యను చెప్పించినటువంటి పరిస్థితి. ఒంటిపై మంటలు ఆర్పి తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే గత 2 రోజులుగా ఈ సమ్మెలో డ్రైవర్ పాల్గొంటున్నారు. ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. బస్టాండ్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించిన డ్రైవర్ ను తోటి సిబ్బందులు పోలీసులు మంటలు ఆర్పి వెంటనే అంబులెన్స్ తో ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో అక్కడ ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, ఆర్టీసీ కార్మికులంతా కూడా డిపో ముందు ఒక ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. లోపలికి చుచ్చుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహంతోనే డిపో ముందు ధర్నా చేసేటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 2 రోజులుగా నిన్న ఇవాళ కూడా సమ్మెను కొనసాగిస్తూ 32 డిమాండ్లతో కూడా వారు సమ్మె కొనసాగిస్తారు. సమ్మె కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎటువంటి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం కావచ్చు, ప్రభుత్వ అధికారులు స్పందించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కొనసాగిస్తూ ప్రత్యామ్నాయ ప్రైవేటు బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులు
నడిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ నర్సంపేట డిపోకి చెందినటువంటి శంకర్ గౌడ్ డ్రైవర్ ఆ మనస్తాపానికి ఇచ్చింది ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడిగా తెలుస్తూ ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఒక ఆర్టీసీ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించి కూడా అధికార వర్గాల కావచ్చు అధికార యంత్రాంగం పూర్తిగా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం కారణంగానే డ్రైవర్ మనస్తాపం చెంది ఇలా ఆత్మహత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ అయితే నర్సంపేట డిపో వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తా ఉంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆయన పరిస్థితి విషయంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితులు వచ్చి ఇక్కడ స్థానికమైనటువంటి ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ అయితే ఇప్పుడు శంకర్ గౌడ్ కు చికిత్స అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు శంకర్ గౌడ్ కు ఆసుపత్రి దగ్గర చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తా ఉంది. తోటి ఆర్టీసీ కార్మికులు కావచ్చు సిబ్బంది అంతా కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సాయి రైట్, థ్యాంక్ యూ తిరుపతి.